హలో అండి. హే హాయ్ అండి. మన కేసు ఒకటి హియరింగ్ ఉంది, దానికోసం మాట్లాడడానికి వచ్చానండి. మీరేం టెన్షన్ పడకండి, నేనున్నానని చెప్పాను కదా, మీకు లైఫ్ టైం జైల్ గ్యారంటీ. మీరు జోక్ చేస్తున్నారు కదా? నేను కమెడియన్ లెక్క కనిపిస్తున్నాను మీతో జోక్ చేయనికి? ఉన్నదే 2 పిల్లలు, మళ్ళా లంచం తీసుకొని దొరికిపోయిందే కాక మళ్ళీ నన్ను దొరికిపిద్దామని చెప్పా? ఎట్లా కనిపిస్తున్నా నేను? లైఫ్ టైం గ్యారంటీ అండి. నీ 2 పిల్లలు నీతో కన్ఫర్మ్ గా ఉంటారో లేదో చెప్పలేను కానీ జైలు మాత్రం కన్ఫర్మ్. అది ఎన్ని రోజులు అనేది పెద్దయిన చేతిలో. తడిగుడ్డనప్పుడే అర్థం మా మేడం గురించి వీడికి ఇంకా అర్థమైనట్లేదు. రకాలని ఇప్పుడు అనుకోని సుఖం. సరే అండి, ఉంటాను. అరే కిట్టుగా, పొద్దునకెళ్ళి అందరిని ఎత్తుకొచ్చి ప్లాన్ చేసేదానికి నేను అలసిపోయినారా? లంచ్ చేసేసి వస్తాను నేను, సరేనా? మేడం ఒక్క 10 నిమిషాలు మేడం. ఇంకోడు ఉన్నాడు, వాడు కేసు వినిపోడు మేడం. అది ఎట్లయినా లాభం లేదు, బేకార్ కేసులు వస్తున్నాయి అన్ని రోజు. సరే తీసుకొని రా. సరే మేడం. నాకు ఎక్కువ టైం లేదు, లంచ్ టైం అవుతుంది. చెప్పండి. మా M1 సార్ మీద కేసు పెట్టాలి మేడం. M1 సార్ మీద ఎందుకు? అటెండెన్స్ వేస్తలేడా? నువ్వు పోతున్నా? లేదు మేడం, తను కావాలని తన సబ్జెక్ట్లో నన్ను ఫెయిల్ చేస్తున్నాడు. నువ్వు సరిగ్గా ప్రిపేర్ అవుతలేవేమో. ఎవరు చెప్పారు మేడం? రేపు పొద్దున 10 గంటలకు ఎగ్జామ్ అంటే 9 గంటలకు లేచి 10 నిమిషాల ముందు ప్రిపేర్ అయ్యి అలానే ఎగ్జామ్ సెంటర్కి పోయి రాస్తే పాస్ కాకుండా పోతానా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్ మేడం? ఈ రకంగా ప్రిపేర్ అయితే నువ్వు పాస్ అయినట్టే. ఇక ఊరుకోండి మేడం, నా ఫ్రెండ్స్ అంతా లైబ్రరీకి వెళ్ళి బుక్స్ తెచ్చుకొని చదువుకున్నారు. నేను వెళ్ళి వాళ్ళ బుక్స్ తీసుకొని చదువుకున్నా. అంత స్టూడెంట్స్ మేడం నేను. అందుకే మీ సార్ నేను ఫెయిల్ చేసిండు. ఫెయిల్ చేసిండు మేడం. ఫీజులు కట్టలేక మా అయ్య ఊళ్ళో నా పొలం అమ్మేస్తున్నాడు మేడం. ఎగ్జామ్ ఫీజు కట్టడానికి ఎకరం పొలం అమ్మినవా? కడితే తెలుస్తుంది. బాగైందా? బాగైంది. ఇగో టీచర్లు చెప్పేది మన మంచి కోసమే, సరేనా? వాళ్ళు ఎట్లా చెప్పినో నువ్వు అట్లా విని పాస్ అయిపోయి సార్ ఎగ్జామ్. ఇట్లా చిన్న చిత్కాదానికి మేము కేసులు పెట్టలేమమ్మా. ఏంది మేడం చేసేది? గజనీ మహమ్మద్ దండయాత్ర చేసినట్టు నేను ఎంబా మీద దండయాత్ర చేస్తున్నా. అయినా కానీ మీ కోర్టు కాకపోతే హైకోర్టు, హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు, అంతే. ఏంద్రా అందరికి సుప్రీంకోర్టు అంటే సూపర్ మార్కెట్ లెక్క ఫీల్ అవుతున్నారు? మనం పోనీకే తడుచుకుంటాం. ఇగో చూడు, నువ్వు ఇచ్చే నా ఫీజులు గీజులు ఏం వద్దుగా, పైసలతోటి ఎంబర్ బుక్ కొనుక్కొని ప్రిపేర్ అయ్యి మంచిగా రాయి ఎగ్జామ్. మంచిగా చెప్తున్నా నేను. మాకు తెలియదు మళ్ళీ పెద్ద చెప్పనీకి వచ్చింది. పెద్ద లాయర్ అన్నా ఏం మీక నీకు? మంచిగా పోయి తింటుండే ఇలా ఫుడ్ కేసు పట్టుకొని వచ్చినావు. గాయంత ఆకలి కూడా చచ్చిపోయింది. సారీ మేడం.